పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర మండలం మార్టేరు 4వ కూడలి సెంటర్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనా విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఈ సభ నిర్వహించారు. సూపర్ 6 పథకాల అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యామని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. ఆచంట నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఓటమి పక్ష నాయకులతో అధికారులతో అభివృద్ధి సంక్షేమ యొక్క ఫలితాలు ప్రజలకు తెలియపరిచే కార్యక్రమంగా ఈరోజు ఆచంట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు ఆచంట నియోజకవర్గంలో పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇతర నియోజకవర్గాల పెట్టుకోవడం జరిగింది. రేపు జిల్లా స్థాయి ఓటమి నాయకుల యొక్క పర్వంతో కలెక్టర్ గారి అధికారులతో రేపు భీమవరంలో ఈ యొక్క పండగని 12 ఏళ్ళు నిండిన మోడీ గారి యొక్క వారు చేసిన కార్యక్రమాలు, అలాగే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు ప్రజలకి బహిరంగ చర్చగా కార్యక్రమాలు పెట్టిన సందర్భంగా ఇవాళ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా ఈనాడు గొడ్డల పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సూపర్ 6 అమలు జరపలేదని, ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు లేవని ఒక అబద్ధపు ప్రచారం జరుగుతున్న సందర్భంగా